అనేటువంటిది ఉంటుంది. ఈ ఋత్విగ్వరణంలో మనకు ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది మహర్షులు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేశారట. అలా ఉన్నటువంటి ఆ 8 మంది ఋషులకు ప్రతీకలుగా ఇక్కడ ఉండేటువంటి స్వాములను వారిగా భావిస్తారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో వశిష్ఠుడు ఒక అర్చకులు, ఒక వశిష్ఠుడు, ఇంకొక ఆయన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఇలాగా ఆ మహర్షుల యొక్క పేర్లతోనే ఇక్కడ ఉండేటువంటి స్వాములను వ్యవహరించడం జరుగుతుంది. అలా 8 మందికి ఆ దీక్షను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఋత్విగ్వరణ కార్యక్రమం జరపడంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం, పట్టాభిషేకానికి రామాయణం అనేటువంటిది ప్రధానం.